సోదరా, ఆర్యపుత్రులను నిందించకండి. యుద్ధ నిర్ణయం, బలిదానమిచ్చే సంకల్పం మనసుకు సంబంధించినవి. కానీ హృదయానికి తర్కము, కర్తవ్యము ఇవేమీ అర్థం కావు. దానికి ఆత్మీయులు మరణిస్తారన్న ఆలోచన వస్తేనే కంపించిపోతుంది. గోవిందా, ఇప్పుడు నీవే ఏదైనా మార్గం చూపించు. మనిషి స్వభావంలోని వైచిత్ర్యం ఇదే సఖి. ఏ ప్రకారంగా ఊయల ఒకవైపుకు వెళ్లగానే మరోవైపుకు ఆకర్షితమై మళ్లీ వెనుకకు తిరిగి వస్తుందో, అలాగే బుద్ధిమంతుడైన మనిషి కార్యము పూర్తి కావచ్చిన సమయంలోనే విరుద్ధంగా ఆలోచించనారంభిస్తాడు. ఈ గుణం వాని బలహీనత మాత్రమే కాదు, వాని శక్తి కూడా. ఈ గుణ కారణంగానే మనిషి పాపాలు, అత్యాచారాల నుండి తప్పించుకుంటాడు. కానీ దీని కారణంగానే వాడు సాఫల్యాన్ని కూడా పొందలేకుంటాడు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి వాసుదేవా? దీనికి పరిష్కారం కేవలం మహితాత్ములే సూచించగలరు.